శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై వైసీపీ నేతల వికృత దాడికి జగన్ బాధ్యత వహించాలని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఎస్ఐపై వైసీపీ దౌర్జన్యాన్ని చూసి సమాజం దిగ్భ్రాంతికి గురైందన్నారు. రప్ప సంస్కృతి ఫలితమే జగన్ సమక్షంలో శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగినటువంటి దాడి. నిజంగా ఈ దాడి జరిగినటువంటి తీరు చూస్తే సమాజం దిగ్భ్రాంతికి గురైంది. మొత్తం వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐ స్థాయి అధికారిని రౌండప్ చేసి భుజాలు తాకుతూ, చేతులతో నెడుతూ, కాళ్లతో నెడుతూ ఆమెను హింసించినటువంటి తీరు చూస్తే ఒక పైశాచికత్వం కనపడలేదా? తమకు అడ్డు వస్తే ఎవరినైనా సరే ఏదైనా చేస్తామనేటటువంటి ఆ ధోరణి ఇవాళ ఒక రప్ప సంస్కృతి అనేటటువంటిది ఎట్లా ఉంటుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఈ వీడియో ఇంత ప్రచారం అవుతున్నా కూడా కనీసం ఆ పార్టీ నుంచి ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రకటన కూడా చేయలేదు. రాజకీయ పార్టీల ముసుగులో ఇవాళ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోతే నిజానికి మహిళల్ని చాలా అవమానించేటటువంటి పరిస్థితి సమాజంలో నెలకొంటుంది. దీనిపైన తక్షణం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటన పైన క్షమాపణ చెప్పకపోతే ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి మహిళల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉండదని గుర్తుంచుకోవాలి.